దేవుని ధ్యానించి రకమైనటువంటి రీతిలో ప్రభువులో పాల్గొంటున్నాం. ప్రభువులో పొందడం కొరకై సహాయం కొరకు దేవుని వాక్యంలో నుంచి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 1 Corinthians chapter 16. మొదటి కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 14వ వచనాన్ని మనం కలిసి చదువుతాం. మొదటి కొరింథీ పత్రిక 16వ అధ్యాయము 14వ వచనాన్ని మనం బిగ్గరగా కలిసి చదువుతాం. మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయండి. మరొకసారి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయండి. ప్రార్థన. ప్రేమ పరిపూర్ణమైన తండ్రి, కృప సంపూర్ణమైన మాదేవ, మా ప్రభువును కుమారుడు యేసుక్రీస్తు వారి కాలంలో పరిశుద్ధ నామములో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభు దినంలో మా ప్రభువును ఆరాధించినటువంటి వారమై మా ప్రభువు యొక్క సన్నిధిలో మా సుమధుర కుసుమాల హారాన్ని మా ప్రభు మెడలో వేసి మా ప్రభువును ఆరాధించినటువంటి వారమై మా ప్రభువులలో పాల్గొంపు పొందే నిమిత్తం మా ప్రభు యొక్క సన్నిధానానికి బల చుట్టూ చేరవచ్చి ఉంటుండగా జ్ఞాపకం చేసుకుంటాం. ఈ స్వరమును నింపింపజేయమని ప్రభు రాగలిపడు మా ప్రియుని బట్టి వందనాలు. ఎవరెవరు యాత్రలతో ఉన్నారో మా అందరి అవసరాల నిమిత్తం మా అందరి అవసరాలు ఈయన దేవుడు మీ పర్వ సింహాసనం నుండి మాకు మా అందరికీ అవసరమైనటువంటి మీ యొక్క పరలోకపు మన్నాను, పరలోకపు వాక్యాన్ని, పరలోకపు ఆహారాన్ని మా కొరకై పంచిపెట్టండి, విరిచి వడ్డించండి. పురుకొల్పబడిన వారమై, సరిచేయబడినటువంటి వారమై, ఒప్పింపజేయబడినటువంటి వారమై, మీ తండ్రి తీర్మానం చేసుకున్నటువంటి వారమై మా ప్రభు సన్నిధిలో యోగ్యముగా ప్రభు బలిలో పాల్గొంపులు పొంది తద్వారా తండ్రి మరి ఒక రోషము కలిగినటువంటి పౌరుషము కలిగినటువంటి క్రైస్తవ జీవితమును జీవించు మా ప్రభు రాకడ పర్యంతము నమ్మకముగాను ప్రభా మరి యథార్థముగాను ప్రభా రోషముగాను నీ కొరకై జీవించినట్లు కావాల్సిన ఉపదేశమని వేడుకోవచ్చు. ప్రభా అల్పయోగ దాసులను, దుర్బలులను, బలహీనులను నన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటానండి తండ్రి. మా ఆత్మీయ జీవితాల క్షేమం కోసం, బాగు కోసం మీ పరసింహాసనం నుండి మీ స్వరమును వినిపింపజేయమని ఈ వాక్యము ద్వారా మాతో మాట్లాడుతున్నామని వేడుకోవచ్చు. మా ప్రభువులో యోగ్యముగా పాలుపంపులు పొందినట్లు సహాయం చేయమని వేడుకోవచ్చు. ఈ సమయంలో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచమని వేడుకోవచ్చు. యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన ఘనమైన శక్తి గల నామములో స్తుతించి ప్రార్థించి ప్రతిమాలడి వేడుతున్నాము తండ్రి. ప్రేమగల దేవుడు యొక్క లేఖన భాగమును మా కొరకై ఆశీర్వదించుగా. మీరు చేయు కార్యములని ప్రేమతో చేయండి. ఆరాధన వర్తమానంలో దేవుడు ఎవరిని ప్రేమించాడు, ఎప్పుడు ప్రేమించాడు, ఎలా ప్రేమించాడు, ఏదో ప్రేమించాడు, అంత ప్రేమించాడు అయిన తర్వాత విషయాలు, ఎవరిని ప్రేమించాడు అనేటువంటి విషయాలు ఒక 5 విషయాలు మనం చూడగలిగాం. దేవుడు మనల్ని ప్రేమించినటువంటి ఎవరినైనా ప్రేమించింది, ఏ వర్గం వారిని ప్రేమించాడు అంటే మొట్టమొదటిగా పాపులైనటువంటి మనలను ప్రేమించాడు. రెండవది బంధింపబడినటువంటి మనలను ప్రేమించాడు. 3 ఎన్నికలైనటువంటి మనలను ప్రేమించాడు. 4 మరణోపవాసనగా ఉన్నటువంటి మనలను ప్రేమించాడు. 5 చనిపోయినటువంటి వారినటువంటి మనలను ప్రేమించాడు. మరి ఈ స్థితిగతుల్లో ఉన్నటువంటి మనలను ప్రేమించడం ద్వారా ఆయన ఈ పరిస్థితులకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఆశీర్వాదకరమైనటువంటి స్థితిగతులు మనకి ఇచ్చాడు. అందుకే మనం ప్రభువును ఆరాధన చేసినాం. సరే, అయితే మరి ఈ సమయంలో కొరింథీయులకు రాస్తూ 16వ అధ్యాయంలో మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయండి. 16వ అధ్యాయం 1 కొరింథీ 14వ వచనంలో మీరు చేయు కార్యములను ప్రేమతో చేయండి. ఇక్కడ కూర్చున్నటువంటి మనం చెప్తున్నటువంటి నన్ను కలుపుకొని
మనందరినీ కూడా దేవుడు ప్రేమ కలిగి ఉండాలని కోరుతా ఉన్నాడు. మనం ఏ పని చేసినా అందులో ప్రేమ మిళితమై ఉండాలని కోరుతున్నాడు. ప్రేమ లేకుండా మనం ఏ పని చేయకూడదని దేవుడు ఆశపడతా ఉన్నాడు. ఏ పని చేసినా అందులో ప్రేమ ఖచ్చితంగా ఇమిడి ఉండాలి. మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయండి. ఏ పని చేసినా యు షుడ్ కంటైన్ విత్ లవ్. మన యొక్క ప్రతి పని ఎక్కడున్నా ఏ పని చేసినా ప్రతి పని ప్రేమపూర్వకంగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఈ ప్రేమ లేకుండా మనం ఎన్ని పనులు చేసినా అది వ్యర్థమే. ప్రేమ లేకుండా ఎంత పని చేసినా వ్యర్థమే. అపోస్తలుడైన పౌలు అంటాడు, ఇదే కొరింథీ పత్రికలో దాదాపుగా 13వ అధ్యాయం అంటాడు, మొదటి నుండి చదివితే, మొదటి కొరింథీ 13 నుండి, మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడినైతే మోగెడు కంచును గడగడలాడు తాళమునయుందును. చాలు. మనుషుల భాషలతో దేవదూతల భాషలతో గుర్తుపెట్టుకోవాలా. విద్యా ప్రవీణుడు అయిన, రకరకాల భాషలు తెలిసిన, రకరకాల పట్టాలు, చదువు పట్టాలున్నా, డిగ్రీస్ ఉన్నా, ఏమి చదివినా, ఈ జ్ఞానమున్నా, నానావిధ భాషలు మాట్లాడినా, మన దేశంలో ఉన్నంత భాషలుగా మాత్రమే కాదు, ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్ మాట్లాడినా, నాట్ ఓన్లీ ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్, పరలోక సంబంధమైనటువంటి భాషలు మాట్లాడినా, ఈ లోకంలో ప్రేమ లేకపోతే, మనం చేసేటువంటి పనుల్లో ప్రేమ లేకపోతే అది ఒక ఎట్లుంటుందంటే మ్రోగెడు కంచు అంటే తెలుసు కదా, ఆ చిన్నప్పుడు స్కూల్లో బెల్లు కొడుతుంటారు, అది ఇక్కడ కొడితే ఎంత దూరంగా వినిపిస్తుంది. మోగుతుంది కంచు అంటే ఎంత గట్టి మోగుతుందంటే బెల్లు కొడితే ఎంత దూరంగా వినిపడుతుంది, దాదాపు 1-2 కిలోమీటర్స్ వినపడుతుంది, శబ్దాలు ఏం లేకుండా ఉంటే. అట్లా వినపడినట్టే కానీ నాది నేను చెప్పుకోవటమే కానీ ప్రేమ లేకపోతే దేవదూత భాషలతో మాట్లాడినా, మనుషుల భాషలతో మాట్లాడినా గణగణలాడు తాళము మోగేడు కంచులాగుంటాను. ఇది ఎవరన్నారంటే నేను అంటున్నాను కానీ పౌలు గారు అన్నాడు. ఇంకొంచెం కంటిన్యూ చేస్తూ చదవండి. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. ప్రవచించు కృపావరము. ఒకవేళ మనం చెప్తే దాన్ని జరగవచ్చు, సక్సెస్ అయి ఉండొచ్చు, మన నోటి మాట జరిగి ఉండొచ్చు, అది దేవుడిచ్చిన కృపావరమే కావచ్చు, కాదనట్లేదు. మర్మములన్నీ అంటే అన్ని రకాలైనటువంటి బైబిల్లో కావచ్చు, బయట కావచ్చు, నిగూఢంగా నీకు అన్నీ తెలుసున్నా, నాకు అన్నీ తెలుసున్నా, జ్ఞానమంతయు ఎరిగిన వాడినే. టోటల్గా ప్రపంచంలో ఎన్ని రకాల జ్ఞానం అయితే ఉందో అన్ని రకాల జ్ఞానాన్ని నేను కలిగి ఉండి, ప్రవచన వరం కలిగి ఉండి, కృపావరాలు కలిగి ఉండి, మర్మాలన్నీ తెలిసి ఇంకొంచెం అంతవరకు ఆగలేదు కానీ ఇంకొంచెం ముందుకు అంటాడు, కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసం ఉండగల. మీకు మనకున్న విశ్వాసం ఎంత గొప్పదంటే ఒకవేళ మన విశ్వాసాన్ని బట్టి ఆ కొండ లేచి ఎక్కిరిపోయి ఆ రోడ్డవతల పడి, అబ్బా నీ అంత విశ్వాసి, నీ అంత విశ్వాసరాలు, నీ అంత విశ్వాసి, మరి అంత భక్తురాల్ని మేము ఏడా చూడలేదయ్యా, అంత విశ్వాసిని వారి ఊరిలో మొత్తం చెప్పుకున్నా ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడను. ఇంగ్లీష్ బైబిల్ ఏమన్నా, ఇంగ్లీష్ బైబిల్ దగ్గర ఉందా? 1 Corinthians chapter 13:2 లాస్ట్ లైన్, ప్రేమ లేని వాడనైతే అన్నమాట.
సంబంధం ఉంది. చదువు 1 Corinthians 13. నథింగ్ అదే విషయం ఇక్కడ మనం ఒకసారి చదువు 13:2. గట్టిగా ఐఎమ్ నథింగ్, అసలు నేను లేదు, ఎందుకు పనికిరాను, నథింగ్, ఐఎమ్ నథింగ్ అంటే ఉపయోగం లేని, ఎందుకు పనికిరాను, అసలు కనపడనటువంటి వ్యక్తి నేను. సరే ఆయన అట్లా అంటాడు, కొండలను పెగిలింది. అదేంటండి, నా దగ్గర విశ్వాసం ఉంది కదా, కొండలను పెగిలించే విశ్వాసం ఉంది కదా, అబ్బా నా విశ్వాసానికి అన్ని కొండలు కదిలిపోతున్నాయి కదా అని అనుకున్నా, ప్రేమ లేకపోతే ప్రియ సోదరుడు ప్రియ సోదరి వీఆర్ నథింగ్. అనవసరం ఈ మాట నేను కాదు అన్నది, ఆ మాట పట్టుకోవాలి గారే అన్నది. ఇంకొంచెం ముందుకు పోయి అంటే అర్థమైంది. 3వ వచనం చదవండి. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చి వేసిన ఆరంటపడచ్చు. బీదలైనటువంటి వాళ్ళని చూసి ఏదో వాళ్ళకి సాయం చేయడం కాదు, నా ఉన్న ఆస్తి అంతా అదే పేదలకు దాన ధర్మం చేసేసి, నేనేమి లేకుండా నా ఉన్న ఆస్తి అంతా పేదలకి ఇచ్చేసి, ఆ యొక్క ధర్మం, ఆ యొక్క సత్క్రియలు చేసి, ఆ యొక్క మరి దాన ధర్మాలు చేసి, నాకున్న ఆస్తి అంతా పేదలకి ఇచ్చిన కాల్చబడుటకు నా శరీరమును కాల్చబడు. ఏదన్నా అవసరం వచ్చి మరి మంటలో దూకాలి, వాళ్ళకు బదులు నేను దూకుతానని మంటల్లో దూకినా, నేను ఎవరిని ఎందుకులేండి, నేను నాకు దగ్గర ప్రేమ లేకపోతే నేను నాకు ప్రయోజనం ఏమీ లేదు. సరే ఆ కారణాన దేవుడు మనందరి జీవితాల్లో మరి ప్రేమ కోరుతున్నాడు. ఇక మనం అతిశయించడానికుందా, మనం గర్వించడానికుందా? ఇందులో చెప్పిన జాతర మనుషుల భాషలతో, దేవదత్తుల భాషలతో మాట్లాడినా ప్రేమ లేకపోతే అవసరం. ప్రవచించే వరం, కృపావరం, మర్మములన్నీ ఎరిగి జ్ఞానమంతా ఎరిగిన ప్రేమ లేకపోతే వ్యర్థం. కొండలు పెట్టి కదా పరిపూర్ణ విశ్వాసం ఉన్న ప్రేమ లేకపోతే వ్యర్థం. బీదల కొరకున ఆస్తి అంతా ఇచ్చిన, బీదల వల్ల కనపడితే మనం సహాయం చేస్తున్న ఆస్తి అంత ఇస్తామా? అయితే అంత ధారాళంగా సమర్పించుకున్న వ్యక్తి దేవుడి దగ్గరకు వచ్చి, అయ్యా వన్స్ ఆఫ్ ఆన్ ఏ టైం నేను బీదలందరూ కనపడితే నేను ఏముంచుకోకుండా ఆస్తి ఇచ్చారయ్యా, ఒక సందర్భం వచ్చింది, వాళ్ళు కావాలి నువ్వుగా వాళ్ళు కావాలని అంటే నేను అడ్డం తిరిగి నేను కావాలంటే వాళ్ళ కోసం అని కాలినా అని దేవుడు చెప్తే, అసలు నీ దగ్గర ప్రేమ ఉందా అని అడిగాడు అనుకోండి. మన దగ్గర ప్రేమ లేదంటే మేము ఎంత చేసినా వ్యర్థము అంటాడు. ఒకటి విషయం ఏంటంటే, అందుకే రాస్తూ ఇంకొంచెం ముందుకు పోయి 16వ అధ్యాయంలోనే ఇదే కొరింథీ పత్రికలో ఖచ్చితంగా మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయి. వర్తమానంలో దేవుడు ఎవరిని ప్రేమించాడు అని మనం చూసాం. ఇక రెండవ వర్తమానంలో ప్రభుత్వమైతే మనం ఏం ప్రేమించాలి, మనం ఎవరిని ప్రేమించాలి అనేటువంటి విషయాలను చూద్దాం. ఫండమెంటల్ మరి పిన్ పాయింట్ పర్ఫెక్ట్ ఆ యొక్క పెనట్రేట్ మరి ఆ యొక్క విషయాలు ఒక 5 డైరెక్ట్గా దేవుడు మనతో మాట్లాడేటువంటి విషయాలు ఒక 5 చూద్దాం. వాటిలో మొట్టమొదటి ఏంటంటే ద్వితీయోపదేశకాండము 19వ అధ్యాయము 8వ వచనం. ద్వితీయోపదేశకాండము 19వ అధ్యాయము 8వ వచనం. Deuteronomy 19:8. నీవు నీ దేవుడైన యెహోవాను ప్రేమించుచు. మొట్టమొదటిగా మనం ప్రేమించాల్సినటువంటి మొట్టమొదటి విషయం నన్ అదర్ దెన్ వన్ అండ్ ఓన్లీ దేవుడు. అనండి, దేవుడు ప్రేమించాలి. ఇక ఎవరిని ప్రేమించకూడదు,
భార్య, భర్త, పిల్లలు, కుటుంబం, ఉద్యోగం, తర్వాత ఇంకేదైనా బాధ్యత, పని, ఇంకేదైనా ఉంటే కూడా దేవుడి కంటే ఎక్కువ కాకూడదు. ఈ విషయం మనకు తెలదా? చాలా కాలం నుండి మనం వింటూనే ఉన్నాం, కానీ తప్పిపోతూ ఉన్నాం. ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, ఈ మధ్యాహ్నకాల సమయంలో మరణ సమీపిస్తున్నటువంటి నీతో దేవుడు డైరెక్ట్గా మాట్లాడుతూ ఉంటే, దేవుడు ఎవరిని ప్రేమించాడు, దేవుడు ఎవరిని ప్రేమించాడు అంటే చూసాం. మనం ఎవరిని ప్రేమించాలి, ఖచ్చితంగా మరి ఏకైక విషయం, మొట్టమొదటి విషయం అది దేవుడే ఉండాలి. ప్రేమిస్తున్నామా దేవుడిని ప్రేమిస్తున్నామా? దేవుడు తప్పని ప్రేమిస్తున్నామా? దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలను ప్రేమిస్తున్నాము, దేవుడిని మర్చిపోతున్నాం. పోయిన వారం చెప్పుకున్నాం అనుకుంటా. దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలను ప్రేమిస్తున్నాం, దేవుణ్ణి ప్రేమించలేకపోతున్నాం. ఆశీర్వాదాల కర్తను వదిలిపెట్టి ఆశీర్వాదాలను ప్రేమిస్తున్నాం, ఆశీర్వాదాల కర్తను వదిలిపెట్టి దేవుడిని ప్రేమిస్తున్నావా? దేవుడు ప్రేమిస్తే సమస్తం దేవుడికి ఇస్తాడు. ప్రపంచ ఆ యొక్క జగజ్జనత అలెగ్జాండర్ గారు ప్రపంచాన్ని అంతా ఓడించిన తర్వాత ప్రపంచ దేశాలన్నింటినీ ఆయన దోచుకొని అన్ని దేశాల్లో ఉన్నటువంటి వజ్ర, వైఢూర్య, మాణిక, మరకత, బంగారు, వెండి, వాళ్ళ రకరకాలైనటువంటి వస్తువులను, విలువైనటువంటి వస్తువులను తన రాజ్యాన్ని తీసుకుపోయాడు. రాజ్యాన్ని తీసుకుపోయిన తర్వాత అతని సేనలో ప్రముఖమైనటువంటి ఒక 100 మంది, వీళ్ళు టాప్ 100లో ఉంటారు కదా, ఆ టాప్ 100లో ఉన్నటువంటి వాళ్ళందరినీ పిలిచి ఒక 100 కుప్పలు వేయించి 100 కుప్పలు బంగారు కుప్పలు రాసులు పోయించి, ఓ భటులారా, మీరు నాతో పాటు ఎన్నో యుద్ధాలు, ఎన్నో దేశాలు తిరిగి మీ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా నా కోసం ప్రాణాలు అడ్లు పెట్టి దేశాన్ని ఓడించి నాకు ఇంత గొప్ప పేరు తీసుకొచ్చారు. నేను మీకేం చేశాను? ఇగో ఈ రాసులు పోయి తీసుకోపోండి అని కుప్పలు పోయించి అలా చెప్తే అందరూ ఉరికారు. అందరికి ఒక కుప్ప దగ్గర ప్రతి కుప్ప దగ్గర ఒక్కొక్క నిలబడితే ఒకడు వచ్చి అలెగ్జాండర్ అంటే నిలబడ్డాడు. నిలబడి ఈ రాశి నాకు కావాలా అని వాళ్ళందరూ తీసుకుంటుంటే వీడు వచ్చి ఆయన నిలబడ్డాడంటే ఆయన ఒకసారి షాక్ అయిపోయి తిరిగి చూసి, అదేంట్రా బాబు, వాళ్ళందరూ బంగారం, వెండి కుప్పలను తీసుకుంటుంటే నువ్వు కూడా తీసుకోపో అంటే, నాకు నువ్వు జాలయ్యా, నా రాశివి, నా వెండి కుప్ప, బంగారు రాశి నువ్వే. ఇది అంతే ఉంది, వాళ్ళకి ఇచ్చినంత ఉంది. అలెగ్జాండర్ది కదా, అలెగ్జాండర్ జయించింది కదా. ఇప్పుడు అలెగ్జాండర్ నా వాడైతే ఇంకేందా నాకు కావాల్సింది? ఎంతకంటే ఎక్కువ ఉందా? ఇలాంటి అద్భుతమైనటువంటి ఆధిక్యత, ఆ అనుభవము, ఆ యొక్క ఉద్దేశం దేవుడి విషయంలో నీకుందా, మనకుందా? సోదరుడు ప్రేమిస్తున్నావా? దేవుడినే ప్రేమిస్తున్నావా? ఆయన ప్రశ్నిస్తున్నాడు, ఆయన అడుగుతున్నాడు, ప్రశ్నిస్తున్నాడు. ఒక సందర్భం వచ్చింది, పేతురు గారిని ప్రశ్నిస్తున్నాడు. పీటర్, దౌ లవెస్ట్ మీ, పేతురు నీవు నన్ను ప్రేమించుచున్నావా? యోహాను సువార్త చివరి అధ్యాయం, John's Gospel chapter 21:15. నన్ను ప్రేమించుచున్నావా? ఫస్టే డైరెక్ట్ క్వశ్చన్, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? ఇక్కడ దేవుడు కోరేది, అక్కడ చాలామంది విశ్వాసులు ఉండొచ్చు, తోటి శిష్యులు కూడా ఉన్నారు కదా, పేతురుడే కాదు కదా, 11 మంది కూడా ఉన్నారు కదా. ఆయన కోరేది ఏంటంటే పర్సనల్ లవ్ అమాంగ్స్ హిమ్. మరి ఆయన పక్షాన నీకున్నటువంటి వ్యక్తిగతమైనటువంటి ప్రేమ అందరి
దేవుడు నిన్ను అడుగుతున్నాడేమో, అక్కడ బాధపడుతూ అడుగుతున్నాడేమో. కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు కొన్ని సిచ్యువేషన్స్లో నిలువు నిట్టారుగా సంతలో పెట్టి నమ్మినట్టు దేవుడు ఎవరో నాకు నీకు తెలవదు అన్నట్టు, ఆయన ఎవరో నీకు పరిచయమే లేదన్నట్టు, యేసు ప్రభు అంటే ఎవరో, దేవుడు అంటే ఎవరో, సేవకులు అంటే ఎవరో, వాక్యం అంటే ఏదో, మందిరం అంటే ఏదో నీకు తెలవనట్టు ప్రవర్తించావు. ఓ పేతురు, ఆయన గురించి చెప్పాల్సి వచ్చింది. ధైర్యంగా నిలబడే సమయం వచ్చింది. ఒక 2-3 గంటల క్రితమే, 2-3 రోజుల క్రితమే ఆయన కోసం నిలబడాల్సి వచ్చింది. ఆయన గురించి రొమ్మిరుసుకొని కారు ఎగరేసి గొంతెత్తి నేను ఆయన శిష్యుడిని, యేసు ప్రభు నా గురువు అని చెప్పుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు ఒక ఆడపిల్ల వచ్చి అడిగితే, ఒక సినిమా కాడ కూర్చున్నప్పుడు ఒక ఆడపిల్ల వచ్చి అడిగితే నాకు తెలవదు, ఐ డోంట్ నో, ప్లీజ్ స్టార్ట్ చేసుకో, నేను ఆయన ఎవరో నాకు తెలవదు అన్నావు కదా, ఆయన ఎవరో నాకు తెలవదు అన్నావు కదా. సో మెనీ టైమ్స్ చాలా సందర్భాల్లో ఈ యొక్క లౌకికమైనటువంటి సాంఘిక జీవితంలో, కుటుంబ జీవితంలో, సామాజిక జీవితంలో నీకు ఎదురవుతున్నటువంటి పలు ప్రశ్నల్లో, పలు సమయాల్లో, పలు విపత్కర పరిస్థితుల్లో రొమ్మిరుసుకొని ఒకసారి దేవుడిని చూపించుకోవాల్సి వచ్చినప్పుడు దాచుకుంటున్నావే. ఆయన ఎవరో నీకు తెలవాలన్నట్టు, ఆయన ఎవరో నీకు పరిచయం లేదన్నట్టు, ఆయన గురించి ఎప్పుడైనా లేదన్నట్టు ఆయన అవమానపరుస్తున్నావే. నువ్వు ఎవరికైతే చెప్పావో వాళ్ళు నిజంగా నమ్ముతారేమో, కానీ నీ గుండెల్లో ఉన్న దేవుడు బాధపడలేదనుకున్నా. నీ హృదయంలో ఉన్న దేవుడు ఒకవేళ నువ్వు చెప్తే వాళ్ళు నమ్ముతారేమో, పోనీలు అనుకుంటారేమో, కానీ ఆ సమయంలో అక్కడ ఒక ఆయన ఏడుస్తున్నాడు నీ కోసం. ఓ నా కుమారుడా, ఓ నా కుమారుడే, నువ్వేనా ఎట్లా చేసేది అని అట్ ది సేమ్ టైం బాధపడుతూ ఏమైనా నేను నిన్ను ప్రేమించాను కదా, ఎందుకు నువ్వు నన్ను తలవనట్టు ప్రవర్తిస్తున్నావేంటి అని బాధపడే గుండె అక్కడ ఒకటి ఉంది, గుర్తుపెట్టుకో. సోదరుడా, సోదరి, మధ్యలో కలిసి మరి స్ట్రైట్ ఫార్వర్డ్గా దేవుని యొక్క క్వశ్చన్ నీ దగ్గరికి వస్తుంది, నేను నన్ను ప్రేమిస్తున్నావా? వీరందరికంటే ఎక్కువ నన్ను ప్రేమిస్తున్నావా? నీ ప్రశ్న, నీ జవాబేంటి? ఎస్ లార్డ్, అవును ప్రభువా, పేతురుగా చెప్పినట్టు నేను ప్రేమిస్తున్నానయ్యా అంటావా? దొరికిపోతావా? ఒకవేళ మనసుకు దొరకపోతుండొచ్చు, అబద్ధమాడి తప్పించుకొని మోసం చేసి, లేకపోతే దేవుడు నష్టపెట్టి, దేవుడు ఏడిపించి, దేవుడిని బాధ పెట్టి, దేవుడిని ఆ పరిశుధాత్మ గొంతు పిసికిన సందర్భంలో, ఆ సందర్భం మనకు గుర్తొచ్చినప్పుడు దేవుడి దగ్గర తలెత్తుకోగలమా? వద్దు కదా. ఈ పని సమీపిస్తున్నటువంటి నీతో నాతో దేవుడు మాట్లాడుతున్నాడు, నన్ను ప్రేమించు అని ఆయన బతిలాడుకుంటున్నాడు. ప్రేమించాలి అని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడినే ప్రేమించి, దేవుడి కంటే ఎక్కువ ఎవరు లేరు, దేవుడి కంటే ఎక్కువ ఎవరు ప్రేమించిన అవసరం లేదు కూడా. అంత దేవుడి తర్వాతనే ఫస్ట్ ప్లేస్ దేవుడై ఉండాలా. మరి ఎందుకు ఇస్తున్నావు కొన్ని విషయాలు మొదటి ప్రాధాన్యత? అట్లానే నేను కుటుంబాన్ని, భార్యని, భర్తని, పిల్లల్ని, ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని, డబ్బుని, చదువుని వదిలిపెట్టి నేను మరి పూర్తిగా త్యజించేసి పట్టించుకోకూడదు అని నేను అనట్లేదు. వాటన్నిటికంటే ఎక్కువగా ఫస్ట్ ప్లేస్, మొదటి స్థానం దేవుడికి చెప్తున్నావా? వాటన్నిటికంటే మొదటి స్థానం దేవుడికి ఇస్తున్నావా? ఇవ్వు, దేవుడు ప్రేమించు. అందుకని 5వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయంలో 6-7 వచనాలు, ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 6-7 వచనాలు, 6వ అధ్యాయము 4-5 వచనాలు, 6వ అధ్యాయము 4-5 వచనాలు. ఇశ్రాయేలు వినుము, మన దేవుడని యెహోవా, అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడని యెహోవాను ప్రేమింపవలెను. పూర్ణ హృదయంతో ప్రేమిస్తున్నావా? పూర్ణ ఆత్మతో ప్రేమిస్తున్నావా? పూర్ణ శక్తితో ప్రేమిస్తున్నావా? సోదరుడు, ఎందుకు కొన్ని విషయాల్లో దేవుడి కంటే ఎక్కువ వేరే వాటి ప్రాధాన్యత ఇస్తారు. దేవుడి కంటే ఎక్కువే ఉంది. దేవుడి కంటే అవి ఎక్కువనా? ఆ పర్సన్ ఎక్కువనా దేవుడి కంటే? ఆ విషయం దేవుడి కంటే ఎక్కువనా? ఆ ఊరు, ఆ స్థలం, ఆ మనిషి, ఆ వ్యక్తి, ఆ సంఘటన, లేకపోతే ఆ వస్తువు, ఏది దేవుడి కంటే ఎక్కువ? ఎందుకు దానికి ప్రాధాన్యత ఇవ్వాలి? హోల్ హార్టెడ్గా
ఖచ్చితంగా అబ్సల్యూట్లీ మరి ఏకైక ఒకే ఒక విషయం దేవుడై ఉన్నారు. నువ్వు మనం ప్రేమిస్తున్నటువంటి మొట్టమొదటి విషయం దేవుడై ఉన్నాడు, ప్రేమిస్తున్నాడు అని అడుగుతున్నాడు. నీ జవాబు వాళ్ళు పేతురు గారిని అడుగుతుంటే నాకెవరో నాకు తెలవదని ఆయన సంతలో పెట్టి అమ్మినటువంటి గొర్రెని అమ్మినట్టు అమ్మి మన పనులు చూసుకునే మనం కూడా పేతురు కంటే ఎక్కువే. ఆ విషయంలో పేతురు కంటే కూడా ఎక్కువే, ఇంకా దయానీయమైన స్థితిలో పోయినట్టే కదా. ఆయన అట్లా అన్నాడు, మనం ఇంకొక రకంగా అంటున్నాం దేవుడు ప్రేమించట్లేదు. ఆయన నువ్వెవరో నాకు తెలవదు అన్నాడు, మనం అలాంటి పనులు చేయడం వల్ల ఆ మెసేజ్ ఇస్తున్నాం అందరికీ. క్రీస్తు తమ కార్యాల వల్ల వారు క్రీస్తును ఎరగమన్నట్టున్నారు అంటాడు. దగ్గర ప్రేమించుతాం, దేవుడు ప్రేమించుతాం. ఒక ఆయన ప్రేమించాడు. బైబిల్ గ్రంథంలో కీర్తన గ్రంథం 18వ వచ్చిన కీర్తన 18:1 యెహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుతున్నాను. ఎవరన్నా ఈ మాట అన్నది? ఎవరిని ప్రేమించాడు? దేవుణ్ణి. ఆయన రాజ్యం ఉంది, ఆయనకు భార్యలు ఉన్నారు, ఆయనకు పిల్లలు ఉన్నారు, ఆయనకు కుమారులు ఉన్నారు, ఆయనకు పనులు ఉన్నాయి, ఆయనకి అన్నీ ఉన్నాయి. దావీదుకి ఏం తక్కువ లేదు. కానీ మై స్ట్రెంగ్త్, నా యొక్క బలం ఆయనే, నా దేవుడు ఆయన ప్రేమిస్తున్నా నేను. ప్రియ సోదరుడు ప్రేమించుదామా? ప్రియ సోదరి ప్రేమించుదామా? ప్రేమిస్తామని నిన్ను ప్రేమించి నీ కొరకే ప్రాణం పెట్టి నిన్ను ప్రేమిస్తూ నీ దగ్గర నుండి ఆయన ప్రేమ రిక్వైర్ చేస్తున్నప్పుడు ప్రేమించకపోతే, ఆయన ఎవరో నీకు తెలవదన్నట్టు మనం ప్రవర్తిస్తుంటే, ఆయన ఏకాకిగా మిగిలిపోతుంటే, రోడ్డు మీద ఆయన ఒక్కడైపోతుంటే, సమాజంలో ఏకాకిగా ఆయన మిగిలిపోతుంటే, నీ మీద ఆడుకొని నా బిడ్డున్నాడు, నా కొడుకున్నాడు, నా కుమార్తె ఉంది, నా కూతురుంది, నా కొడుకున్నాడు, నాకెవరు లేరనుకున్నా నాకున్నానని ఆయన వస్తే, ఇంట్లో నుంచి ఎలగొట్టినట్టు చేస్తే ఆ తండ్రి బాధపడ్డా? ఆయన నీ మీద డిపెండ్ అయ్యాడు కదా. నిన్ను ఉపయోగించుకొని సమాజంలో నీకు మరి ఆయన నిన్ను చూపించుకొని ఇగో నా కొడుకు, ఇగో నా బిడ్డ అని నిన్ను గురించి చెప్పుకుంటున్నాడు కదా ఆయన. అయితే ఆ విధంగా ఉండాల్సినటువంటి మనం ఆయనకే నామోషిగా, ఆయన ఎవరో తెలవనట్టుగా, ఆయనకి అవమానకరంగా ప్రవర్తిస్తుంటే దేవుడు నామానికి అవమానం తీసుకొస్తే వెళ్తారట. సోదరుడు ప్రేమించు, దేవుడు ప్రేమించు. ఏది ఎక్కువ కాదు, ఆ దేవుడి కంటే ఏది ఎక్కువ కాదు. ఆ ప్లేస్లో ఎవరిని పెట్టద్దు కూడా, ఏది కాదు. పోని కానీ నష్టరాని, గాడ్ ఈజ్ ఫస్ట్ అని మిగతావన్నీ నెక్స్ట్. గాడ్ ఫస్ట్, మిగతావి నెక్స్ట్. ఏదైనా తర్వాతనే, దేవుడి తర్వాతనే. నేను చదివిన కొటేషన్. ఏం కొటేషన్ అంటే, ఇవాళ పని ఉంది కాబట్టి మందిరానికి రాలే నేను. ఈరోజు ఏముందంట? పని ఉంది కాబట్టి మందిరానికి రాలేదంట. పని ఉంది కాబట్టి మందిరానికి రాలేదు అని చెప్పే విశ్వాసులు కాదు కావాల్సింది దేవుడికి. మందిరానికి పోయే పని ఉంది కాబట్టి నేను పనికి రాను, ఇది చెప్పే విశ్వాసులు కావాలా. అర్థమైంది కదా? పని ఉంది కాబట్టి మందిరానికి రాలే అనేవాళ్ళు కాదు దేవుడికి కావాల్సింది. రెండోసారి చెప్తున్నా, పని ఉంది కాబట్టి మందిరానికి రాలే అని చెప్పే విశ్వాసులు కాదు దేవుడికి కావాల్సింది. అర్థమవుతుందన్నా కిషాన? పని ఉంది కాబట్టి మందిరానికి రాలేదు నేను అని చెప్పే విశ్వాసులు కాదు దేవుడికి కావాల్సింది. మందిరానికి పోయే పని ఉంది కాబట్టి నేను బయట పనికి రాను. ఇంకే పని అయినా కావచ్చు, నాకు పని ఉంది. ఏం పని ఉంది? మందిరానికి పోయే పనే నా పని. ఆ పని ఉంది కాబట్టి ఇంకే పనికి రాను అని చెప్పే క్రైస్తవుడు కావాలి. అలాంటి ప్రేమ మనం దేవుడి మీద చూపించాలి. రెండవ చూద్దామా, మనం ఎవరిని ప్రేమించాలి అన్న విషయం. కీర్తన గ్రంథం 26వ అధ్యాయం 8వ వచనం. కీర్తన 26:8.
యెహోవా మందిరాన్ని ప్రేమించాలి. మీరు చేయ కార్యాలన్నీ ప్రేమతో చేయాలి. మనం చేసేటువంటి పనులన్నీ ప్రేమతో ఉండాలి. ప్రేమ నిక్షిప్తమై ఉండాలి. ప్రేమ కలబలమై ఉండాలి. వాటిలో మొట్టమొదటి మనం ప్రేమించాల్సింది, మన ప్రేమ ఉండాల్సిన విషయాలు ఏంటయ్యా అంటే, మొట్టమొదటిది ఖచ్చితంగా ఇంకొకటి లేనే లేదు. మొట్టమొదటిగా మనం నన్ను ప్రేమించాల్సి వస్తే ప్రేమించాల్సింది ఎవరిని? దేవుణ్ణే. ఈ బోధ నేను కాకుండా ఇంకెవరు చెప్పినా పరలోకం నుండి దేవదూతలు వచ్చి చెప్పినా ఏముంటాయి కదా. పౌలు అంటాడు దగ్గర, ఈ బోధ నేను చెప్పినా పరలోకం నుండి దేవదూతలు వచ్చి చెప్పి మీరు దేవుడు కాదయ్యా, ఫస్ట్ కాదు రెండో వాడు, లేకపోతే తర్వాత ప్రేమించవచ్చులే అని చెప్తే విన్నామా? నో, తప్పది. దేవుణ్ణే ప్రేమించాలా. రెండవదిగా ఆయన మందిరాన్ని ప్రేమించాలి. చదవండి అన్నమాట 26వ అధ్యాయము 8వ వచనం. యెహోవా నీ నివాస మందిరమును నీ తేజో మహిమ స్థలమును నేను ప్రేమించున్నాను. దావీదు గారు అనుభవం ఇది కూడా. రెండవదిగా మనం ప్రేమించాల్సింది ఇంకేదైనా ఉందయ్యా అంటే అది దేవుడి మందిరం. అనండి, దేవుడి మందిరాన్ని ప్రేమించాలి. సోదరుడు దేవుడి మందిరాన్ని ప్రేమిస్తున్నావా? దేవుడినే ప్రేమించాలి ఫస్ట్. ఇక రెండోదిగా ఏమైనా ప్రేమించాల్సి ఉందయ్యా అంటే అది ఏంది? దేవుడి మందిరం. ఆయన మరి గతకాలంలో పూర్వకాలంలో మరి ఎక్కడో ఉండేవాడు, ఆత్మస్వరూపిగా ఉండేవాడు. ఆత్మస్వరూపిగా ఉన్నాడు, ప్రత్యక్ష గుడారంలో ఉన్నాడు, ఆ తర్వాత ప్రకృతిలో ఉన్నాడు, అట్లా కొనసాగాడు. కానీ ఈ రోజున తనకంటూ ఒక పరిశుద్ధ స్థలాన్ని ఏర్పాటు చేసుకొని మరి ఆయన మనసు ఇక్కడ ఉండేటువంటి స్థలం. నేను ఈ మందిరంలో పరిశుద్ధపరిచి ఉన్నాను, రాజులు రంగంలో ఉండాలనుకుంటా. నా మనస్సు, నా దృష్టి ఇక్కడ ఉంటుంది, ఎల్లప్పుడూ ఇక్కడ ఉంటుంది అని రాయబడుతుంది వాక్యంలో ఒక దగ్గర. ఇప్పుడు విషయం ఏంటంటే, ఆయన మనసు ఉండే స్థలం ఏంటి? మందిరం. ఆయన కనుదృష్టి ఉండే స్థలం ఏంటి? మందిరం. మరి ఈ మందిరాన్ని ప్రేమిస్తున్నావా? మందిరాన్ని ప్రేమిస్తున్నావా? ఎంత ప్రేమిస్తున్నావు? కొంతమందికి మందిరాలు లేవు, కొన్ని ఊళ్ళో మందిరాలు లేవు, మందిరాలు కట్టుకునే స్తోమత కూడా వాళ్ళకి లేదు. ఆ రేకుల షెడ్లో, లేకపోతే ఇంకెన్నో పాకల్లో, ఇంకేదో పట్టాలు కట్టుకొని ఇంకెక్కడనో రెంటెడ్ హౌస్లో, ఇంకెక్కడనో వసారులో, ఇంకెక్కడో చెట్ల కింద చేసుకున్న వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. వాళ్ళకంటూ ఒక స్థిరమైన ఒక బిల్డింగ్ లాంటి మందిరం లేదు. కానీ దేవుడు మనకి ఇచ్చాడు. మరి ఈ మందిరాన్ని ఏం ప్రేమిస్తున్నాం? మందిరాన్ని ప్రేమించున్నాం. మందిరాన్ని ప్రేమిస్తే జరిగేది ఏంటంటే వర్ధిల్లుతావు. 122వ అధ్యాయం కీర్తన గ్రంథం 6వ వచనంలో రాయబడింది. కీర్తన గ్రంథం 122వ అధ్యాయం 6వ వచనం. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నువ్వు ప్రేమించువారు వర్ధిల్లుదురు. యెరూషలేమును ప్రేమిస్తే ఏమైంది? వర్ధిల్లుతావు. నీ జీవితంలో మరి వృద్ధి, ఆశీర్వాదం నువ్వు చూడగలుగుతావు. చాలా జీవితాల్లో, చాలామంది కుటుంబాల్లో మరి ఆ యొక్క ఆశీర్వాదం, అభివృద్ధి చూడలేకపోవడానికి కారణం దేవుడి మందిరాన్ని ప్రేమించకపోవడమే. ప్రియ సోదరి, మందిరాన్ని ప్రేమించు. మందిరాన్ని ప్రేమించు. మందిరాన్ని అంత ప్రేమిస్తే అంత ఆశీర్వాదం. ఎవరో ఉన్నారులే, చూసోళ్ళు ఉన్నారులే, చేసోళ్ళు ఉన్నారులే, పోయేవాళ్ళు ఉన్నారులే, ఇచ్చోళ్ళు ఉన్నారులే, పెట్టోళ్ళు ఉన్నారులే, వాళ్ళు ఉన్నారులే, పలానోళ్ళు ఉన్నారులే. నో, నాదేముంది అనుకోవద్దు. నేనేం చేస్తున్నా? నేను మందిరం కోసం ఏం చేస్తున్నా? నేను పోయేటువంటి మందిరం కోసం నేనేం చేస్తున్నా? నేను మందిరం కోసం ఏం ప్రయాసపడుతున్నా? నేను మందిరానికి ఏమి ఇచ్చా? అయితే ప్రియ సోదరులు, అది మనం ఆలోచించుకోవాలి. అంత ప్రేమిస్తున్నాం మందిరాన్ని విడిచిపెట్టకుండా ఉండాలి. నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయం చివరి లైన్. నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయం చివరి లైన్. మా దేవుని మందిరమును మేము
విడిచిపెట్టము. నాతో పట్టారండి. మా దేవుని మందిరమును గట్టిగా మేము విడిచిపెట్టము. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. విడిచిపెట్టకుండా ఏనాడు విడిచిపెట్టకూడదు. చిన్న చిన్న కారణాలు చెప్పి, ఇంకేదో కారణాలు చెప్పి, ఏ కారణాలు చెప్పి యాంగ్జైటీగా ఉండాలి, ఆసక్తి కలిగి ఉండాలి. ఆ మందిరాన్ని గురించి ఆసక్తి. 69:9 కీర్తన. నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది. ఆసక్తి, ఆశ. ముందు ఎంత ఆసక్తి ఉండాలి, ఎంత ఆసక్తి ఉండాలి. ఇప్పటికే సాతాను కరోనా వైరస్ తీసుకొచ్చి దుర్మార్గంగా వాడు కుట్రల కుతంత్రాలు చేసి సాతాను ఒక 3-4 నెలలు అందరిని ఇంటికాడ కూర్చోబెట్టాడు. మందిరాలు తలుపులు వేయించిండు. ఆరాధన లేదు, పాలు తీసుకోవడం అంటే తీసుకుని ఇంటి దగ్గర తీసుకున్నాం. మా మందిరంలో లేదు, అందులో ప్రభు సన్నిధిలో లేదు. దూరం అయిపోయావు, వారి కార్యక్రమాలకు దూరం అయిపోయావు. అయితే దేవుడి కృప మళ్ళీ ఓపెన్ అయింది కదా. ఎంత యాంగ్జైటీ ఉండాలా అసలు. పోయినంత మనం సంపాదించుకోవడానికి రెడీ కావాలా కదా. రాకుండా ఉంటే, రావంటే, రాలేవులే అంటే, ఇంకా కరోనా మీద దొరికితే ఎట్లా, ఇంకా కరోనా ఒక పెడితే ఎట్లా. తెరవ తెలిసింది. దేవుడు వాక్యం దేవాలయం తలుపులు తెరవబడ్డాయి. ఇప్పటిదాకా మరి లేకుండా అయిందే. ఇప్పుడు దేవుడు తెలిసాడు, పోవాలి, దేవుడు సన్నిధికి పోవాలా, ఎప్పుడెప్పుడు పోవాలా, ఎట్లా పోవాలా, ఇది ఎంత యాంగ్జైటీ ఉండాలా, ఆసక్తి ఉండాలా. ముందు పోవాలి, ముందు రావాలా, ముందు కూర్చో. యాంగ్జైటీ లేదు కదా ఇప్పటిదాకా లేదు కదా. ఏదో సాతాను వల్ల ఆగిపోయింది కదా. ఇప్పుడు దేవుడు అవకాశం ఇచ్చాడు కదా. నేను పోవాలని ఒక ఆసక్తి, యాంగ్జైటీ మన దగ్గరకు ఉండాలా. నీ దేహం, మన ప్రాణం కేకలు వేయాలా. 84వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా మందిర ఆవరణములను చూడవలెనని నా ప్రాణం ఎంత ఆశపడుతున్నది. ఎవరండి ఈ మాట? దావీదు గారు ఏమంటున్నాడు? మందిరానికి ఆడికి పోవాలని, మందిర ఆవరణాలు చూడాలని, మందిరం పెట్టెక్కాలని, మందిరంలో కూర్చోవాలని, ఆరాధన చేయాలని, దేవుడు దర్శించాలని నా ప్రాణం ఆశపడుతున్నది. అది కేకలు వేయించున్నాను అన్నాడు. అంతే ఉందా? కంటిన్యూ చేయండి. అది నా శరీరం ఆనందంతో కేకలు వేస్తున్నది, సమస్యలుచున్నది. కేకలు వేసి సమస్యలిపోతుందంట. ఎప్పుడు ఆసక్తి కలిగి ఉండాలి. ఈరోజు నేటి రోజులలో ఇది కరువైపోయింది. మొత్తమారిపోయి అసలు ఉన్నదే విశ్వాసం, కొత్త ఆత్మవిశ్వాసం. దానితో ఈ కరోనా ఉంటుంది. అయితే ఏంటి ఉన్నటువంటి విశ్వాసాన్ని, ప్రేమను కొంచెం తగ్గించుకుంటూ పోతుంది. ఈ యొక్క ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు, ఘోరమైన పరిస్థితులు, ప్రమాదకర పరిస్థితుల్లో ఒక విశ్వాసిగా, దేవుడి బిడ్డగా, ప్రియ సోదరి మందిరాన్ని ప్రేమించు. మందిరాన్ని ప్రేమిస్తే ఆశీర్వాదం ఉంది. మందిరాన్ని ప్రేమిస్తే ఆశీర్వాదం ఉంది. మందిరాన్ని ప్రేమించుతాము. మనకు తెలుసు కదా. నేను చెప్పినానుకుంటా, మరలా చెప్తున్నాను. ఒకవేళ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే విసుగుసమ్మ వాళ్ళు, రైట్ బ్రదర్స్, వెల్బర్ రైట్, ఆలివర్ రైట్, ఇద్దరు అన్నదమ్ములు. వాళ్ళిద్దరిని కలిపి రైట్ బ్రదర్స్ అంటారు. వాళ్ళు గాల్లో ఎగిరే మనిషిని తీసుకొని పోయేటువంటి ఒక వాహనానికి ఓవర్క్రాఫ్ట్, అది కాస్త మోడిఫై, దాన్ని కొంచెం డెవలప్ చేసి హెలికాప్టర్, అది కాస్త ఏరోప్లైన్, విమానం అయింది. సరే, విచిత్రం. ఆ రోజుల్లో మనిషిని గాల్లో తీసుకుపోయేది అనుకోవడం అంటే మన విచిత్రం.
సైకిల్ కనుక్కున్నాడు గొప్ప అయితే, మరి గాలిలో పోయేదాన్ని కనుక్కున్నాడు ఇంకా పెద్ద గొప్ప కదా. అయితే ఏం జరిగిందంటే ఆ రోజుల్లో వాళ్ళు కనుక్కున్నటువంటి రాజు రోజుల్లో వాళ్ళ దేశ ప్రధాని గారు వాళ్ళు సన్మానించుదామని వచ్చాడు. వస్తే దాదాపుగా ఉదయం 9:30-10 గంటలు అవుతుంది. వీళ్ళ అన్నదమ్ములు ఇద్దరు ఆ ఇంట్లో నుంచి వాకిట్లో కారు ఉంటే ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఇళ్ళకెళ్ళి బయటకు వచ్చి డోర్ తలుపు తీసుకుంటున్నారు. తలుపు తీసుకొని కారు ఎక్కుతున్నారు. ఈ లోపల వార్తా విలేకరులు, పోలీసు వాళ్ళు, మిలిటరీ వాళ్ళు చమ్మన ఉరికొచ్చి కారుకు చుట్టుముట్టి, ఏమనుకున్నాం ఈరోజు ఏదో తెలుసా స్పెషల్ రోజు, ఈరోజు అమెరికా అధ్యక్షుడు ఇంటికి రాబోతున్నాడు. అవునా, ఎందుకయ్యా మీరేదో ఆ యంత్రం కనుక్కున్నారంట కదా, మేము సత్కరించుదామని మీ గురించి చెప్తామని వస్తున్నాడు. ఎవరు వచ్చేది? అమెరికా అధ్యక్షుడు. ఈరోజు ఆదివారం 10 అవుతుంది, మేము ప్రార్థనలో పోవాలి, వీలైతే ఆయన సాయంత్రం రమ్మానండి, లేకపోతే రేపు రమ్మానండి. ఎవరి మాట చెప్పింది? రైట్ బ్రదర్స్. ఏం కనుక్కున్నారు? విమానం కనుక్కున్నారు. అమెరికా అధ్యక్షుడు మా ఇంటికి వస్తుండో వచ్చి నేను సంస్కరిస్తాడు, బంగారం, నగదులు, గోల్డ్ మెడల్స్ ఇంకేదో ఇచ్చి మిమ్మల్ని టీవీలలో ఇచ్చి వార్తాపత్రికల్లో ఎక్కించి మీకు ఎంతో కావాల్సినంత తప్పించి మీ పేరు గొప్ప చేస్తాడయ్యా, ఈరోజు ఉండండి అంటే ఆయన తరగతి రమ్మనుకోండి, మేము ప్రార్థన పోవాలి అని కాలు దూరేసుకొని పోయారు వాళ్ళ ఇద్దరు. కథ కాదు ఇది, నేను రాసుకొని రాలే, నేను ఒక భక్తుడు చెప్తుంటే విన్నా. అసలు విషయం ఏంటంటే ఒక మందిరానికి పోవడం కోసం వాళ్ళు ఎంత ఆ మందిరం విషయంలో ఎంత ప్రేమ, ఎంత దేవుడి విషయంలో ఎంత ఆ యొక్క ఆసక్తి. మనమైతే వార్డు మెంబర్ వస్తే చాలు, లేదా ప్రెసిడెంట్ గారు వస్తే చాలు, ఎమ్మెల్యే గారు వస్తానంటే అబ్బో చెప్పలేము. అక్కడ అంత వద్దులేండి, మన చుట్టాలు వస్తేనే మన మందిరానికి రాము, మన బంధువులు వస్తేనే మన మందికి రాము. రే చుట్టాలు వస్తే బంధువులు వస్తే మన ఇంటికి రాము. గుర్తుపెట్టుకోండి, చుట్టాలు వస్తే ఆగిపోవడం కాదు, వాళ్ళని కూడా తీసుకోరా మందిరానికి. లేకపోతే ఆదివారం వస్తారంటారనుకోండి, ఆదివారం రావద్దు మీరు మా ఇంటికి, సోమవారం అంటే చెప్పండి, తప్పేముంది. వాళ్ళు ఆదివారం వస్తారని తెలిసిగా నీకు శనివారమే. ఏమనుకోవద్దు, మీరు ఆదివారం మరి రావద్దు, వస్తే ప్రార్థనకు వచ్చేటట్టయితే రండి. మీరు వస్తున్నారని మేము పరిమానుకొని ప్రార్థన పోకుండా నువ్వే దేవుడు అయి, నువ్వే దేవతమై, నేను చూసుకుంటా కూర్చొని నీకు అది తీసుకొచ్చి వండి పెట్టడానికి లేదయా. మేము ప్రార్థన పోవాలా, వస్తేనే ప్రార్థన పోయేటట్టయితేనే రా, లేకపోతే ఈవినింగ్ రా, లేకపోతే సోమవారం రా అని చెప్పుకోనేటువంటి విశ్వాసాలు కావాలి దేవుడికి. అంతేగాని ఇంతకాలం చెప్పినట్టు చేసే విశ్వాసం కాదు. ప్రియ సోదరుడు, ప్రియ సోదరి, మందిరాన్ని ప్రేమించుదాం, వాళ్ళు కూడా తీసుకురాం. మందిరానికి రండి, పోదాం. ఎంతమంది తీసుకురాగలం, ఎంతమందికి ఇలాంటి ఆత్మీయమైనటువంటి భావం మనకు ఉండాలి. తప్పేం కాదు. అదేంటి ఇట్లా చెప్తున్నాడు అన్న అని అనుకుంటే, ఇది నేను చెప్పేది ఒకసారే, నువ్వు కూడా వాళ్ళకి ఒకసారి చెప్తావు, రెండోసారి వాళ్ళు మన ఆదివారం రారు. ఏమనుకుంటారు తెలుసా? మనం ఆదివారం పోతే వాళ్ళు ఉండరు, మనం ఆదివారం పోతే వాళ్ళు చర్చికి పోతారు, అందుకని మనం శనివారం అయినా పోవాలా, సోమవారం అయినా పోవాలని వాళ్ళు అనుకోవాలంటే ఒకసారి ఇట్లా చెప్పి చూడు, అంతే, నష్టమే లేదు. అంతేగాని వాళ్ళు ఆదివారం వస్తారని తెలిసి మనం ప్రభువుకి ఇంటికి వచ్చి బల్ల తీసుకునే సమయం, ఆరాధన చేసే సమయం, విశ్వాసం కలుసుకునే సమయం, దేవుడు చూసే సమయాన్ని, ఈ పరిశుద్ధ సమయాన్ని వాళ్ళ కోసం ఖర్చు పెట్టి, ఇంకేదో ఆర్థిక డబ్బులు ఖర్చు పెట్టి, సమయం వేస్ట్ చేసి లాస్ట్కి పోయేటప్పుడు మేము వస్తే చీర కూడా తేలేదనుకుంటూ పోతారు. వాళ్ళు ఏమనుకుంటూ పోతారు? మనం వచ్చి మంచిగా పోతారా? 3 రోజులు ఉంటే జాకెట్ ముక్క పెట్టలే అనుకుంటూ పోతారు. ఏం వరిగింది మనకి? మరి ఆదివారం దాకా బాగా చూసినాం, సోమవారం నాడు వాళ్ళు పోయినాక తర్వాత తెలిసింది ఎవరో చెప్తారు, మీ వాళ్ళు వస్తే బట్టలు పెట్టలేదు అంటగా నీకు చెప్పాను. వాళ్ళు అంటున్నారు, అవసరమా ఇది? వద్దొద్దు. అలాంటి వాళ్ళని దేవుడిని వాళ్ళ కోసం దేవుడిని వదిలిపెట్టేటువంటి వారిని మనం వద్దు. రా, ఎప్పుడో చూద్దామా, సమయం లేదు. 119వ కీర్తన 165. 119వ కీర్తన 165.
నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి. దేవుని వాక్యాన్ని ప్రేమించాలి. 174 కూడా 174 కూడా వాక్యాన్ని ప్రేమించాలి. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి. మూడో విషయం చెప్పండి. మీరు చేయు కార్యములని ప్రేమతో చేయండి. మనం ప్రేమించాల్సిన, మన ప్రేమ మిళితం కావాల్సిన విషయాలు చాలా విషయాలు ఉన్నాయి. వాటిలో ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. డైరెక్ట్ సూటి అయినా సరి అయినా ప్రాథమికమైనటువంటి అత్యవసరమైనటువంటి విలువైనటువంటి అమూల్యమైనటువంటి విషయాలు ఒక 5. వాటిలో మొట్టమొదటిది దేవుడినే ప్రేమించాలి. రెండవది దేవుడి మందిరాన్ని ప్రేమించాలి. 3 దేవుడు వాక్యాన్ని ప్రేమించాలా. దేవుడు వాక్యాన్ని ప్రేమిస్తున్నాము. దేవుడు వాక్యాన్ని ప్రేమించాలి. కొన్ని సంఘాల్లో మరి ఎక్కువ దేవుడి వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వరు. మేము ఎక్కడికి వచ్చినా కూడా చూసాం. కొన్ని మందిరాలు కొన్ని సందర్భంలో వివాహానికి ఎక్కడికోపోతే వాక్యం లేదు. ఫుల్ పాటలు ఆర్కెస్ట్రా దింపారు. ఆర్కెస్ట్రా దింపితే వాళ్ళు 30 పాటలు పాడారు. ఒక్కడు కాదు, 20-30 పాటలు దాకా పాడారు. ఎందుకంటే మన ఆర్కెస్ట్రా వాళ్ళుగా వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి కదా, ఇస్తున్నాం కదా, వాళ్ళు కూడా మేము డబ్బులు తీసుకుంటున్నాం అని ఒకటే పాటలు 30 పాటలు పాడారు. ప్రమాణాలు చేయించి వదిలిపెట్టారు. వాక్యమేది? మన క్రైస్తవ జీవితం కట్టబడాలంటే మనం బ్రతికించేది, మన స్థిరత్వంగా ఉంచేది, పాపం చేయకుండా కాపాడేది, మనం బతికించేది, మనకు మూలమైనది, పునాదులు లాంటిది ఆయన వాక్యం. వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఖచ్చితంగా వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. వాక్యం అంటే ఎవరో తెలుసా? దేవుడే. వాక్యం అంటే ఎవరు? యోహాను 1:1 ప్రకారం, జాన్ 1:1, యోహాను సువార్త 1:1. వాక్యము దేవుడై ఉండెను. వాక్యం దేవుడు. ఆయన ప్రేమించున్నాను. వాక్యాన్ని ప్రేమించున్నాను. చదువుతున్నాము. రక్షించబడిన కొత్తలో, మానసు పొందిన కొత్తలో, బాప్తిసం తీసుకున్న కొత్తలో, ప్రభు నమ్ముకున్న కొత్తలో అధ్యాయాలు మరి ఎడతెరుపు లేకుండా, విరామం లేకుండా, విసుకనుకోకుండా చదివేదానివి ఇప్పటికీ కొన్ని వచనాలకే, ఒక అధ్యాయానికే కొన్ని వచనాలకే ఎందుకు పరిమితమవుతున్నావు? దానివల్ల ఒకసారి అంచనా చేసుకుంటే, పరీక్షించుకుంటే క్రైస్తవ జీవితం పెరుగుతుందా, తగ్గుతుందా? అసలు చదవకుండా ఉన్న వాళ్ళు ఇంకా ఘోరమైన స్థితిలో ఉన్నారన్నారు. అసలు బైబిల్ పట్టుకుని వాళ్ళు, జిప్పు దీని వాళ్ళు, ప్రభు వాక్యం చదవని వాళ్ళు మరి ఇంకా ఘోరమైన, పతనమైన, భయంకరమైనటువంటి నాశనకరమైన స్థితిగతుల్లో ఉన్నారని అర్థం. సోదరి ప్రేమించు, దేవుని ప్రేమించు, దేవుడు మందిరాన్ని ప్రేమించు, మూడవదిగా దేవుడు వాక్యాన్ని ప్రేమించు. దేన్ని ప్రేమించాలా? దేవుని వాక్యాన్ని ప్రేమించు. వాక్యం వినాలా, చదవాలా, గ్రహించాలి. దేవుడు బైబిల్ ఇచ్చాడు. బైబిల్ గ్రంథం ఇచ్చాడు. దేవుడు బైబిల్ గ్రంథం ఇచ్చాడు కాబట్టి ఆ బైబిల్ గ్రంథాన్ని దగ్గర కొనుక్కోవాలా, దగ్గర పెట్టుకోవాలా, చదవాలా. అనేక పరిశుద్ధుల పెద్దల మరి విశ్వాస వీరుల హతసాక్షుల రక్తం చింతిస్తే ఈ బైబిల్ గ్రంథం నీ చేతిలోకి వచ్చింది. ఊరికి రాలా ఇది. ఇదేదో న్యూస్ పేపర్ కాదు, ఇదేదో పుక్కట పురాణ గ్రంథం కాదు. ఇది ఎవరు అనుకున్నది కాదు, ఎవరు ఊహించుకొని రాసింది కాదు, అట్లా ఊడిపడింది కాదు, న్యూస్ పేపర్ కాదు, మ్యాగజైన్ కాదు. ఇది పరిశుద్ధ గ్రంథం. దేవుని వాక్కు, దేవుని స్వరం, దేవుని మాట, దేవుని మనసు ఇందులో ఉంది. ప్రపంచాలను నిర్మించింది ఈ వాక్యం. దైవావేశము కలిగినటువంటి మాటలు ఇందులో ఉన్నాయి. పరిశుద్ధాత్మ ప్రేరణతో కూడినటువంటి మాటలు ఈ గ్రంథంలో ఉన్నాయి. సాదాసీదా పుస్తకం కాదు ఇది. హోలీ బుక్, పరిశుద్ధమైనటువంటి గ్రంథం ఇది. చదువు. బైబిల్ గ్రంథానికి వెళ్ళి ప్రతిరోజు చదువుకో. ఖాళీ దొరికినప్పుడల్లా చదువు. ఎంతైనా చదువు. అంతేందా లిమిట్లో వద్దు. నో లిమిట్స్ పెట్టుకున్నటువంటి వాళ్ళు, ఒక అధ్యాయం చదువుకోవాలి అని పెట్టుకున్నటువంటి వాళ్ళు 119 అధ్యాయం కూడా ఒక్కరోజు చదువుతున్నారు. ఒక అధ్యాయం రోజుకి ఒక అధ్యాయం చదువుతా
పెట్టుకున్నాం కదా, అట్లే చదువుకుంటూ పోతున్నాం కదా. 119వ అధ్యాయం ఎందుకు 2 రోజులు చదువుతూ 2 రోజులు విభాగించుకొని వద్దద్దు. అది కూడా ఒక్క రోజే చదువు, పట్టని గంట పట్టని అది కూడా చదువు అట్లనే. అది చదవం అట్లా. ఎందుకంటే పెద్ద అధ్యాయం కదా, 176 వచ్చినా అట్లా చదువుతాను. 20-30 అధ్యాయం వచ్చిన 200 చదువుతున్నా కానీ 176 వచ్చినా అట్లా చదివాను ఒక రోజులో. ఒకరోజు ఒక అధ్యాయం అనుకున్నప్పుడు అది కూడా ఒక అధ్యాయమే, మరి అది కూడా ఒక్కరోజే చదవాలి. చదవాలి. విషయం ఏంటంటే వాక్యాన్ని ప్రేమించి హత్తుకో గుండె ప్రేమించు, చదువు. ఎంత వాక్యాన్ని హృదయంలో ఉంటే అంత మంచిది. ధనం ఇది, దాచబడినటువంటి ధనం, మరుగైనటువంటి మన్నా ఇది. ప్రభు మనకు అనుగ్రహించినటువంటి దివ్య వాక్యది, సంపదల గని ఇది. మరి ఆ అపరంజి కంటే, బంగారు నాణ్యముల కంటే, వేలకొలదైనటువంటి బంగారు నాణ్యముల కంటే, ఆ తోచబడినటువంటి వెండి కంటే, మరి పుటమైనటువంటి వెండి కంటే మరి ప్రశస్తమైనటువంటిది ఈ వాక్యం. దేవుడు మన చేతిలో పెట్టాడు. ప్రేమిస్తున్నాను. ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నాను? ఎందుకు వాక్యం అంటే విసుకొస్తుంది? ఎందుకు వాక్యం అంటే వాచ్ చూసుకోవడం, సెల్ చూసుకోవడం, మరి సరాయించుకోవడం, బొల్లించుకోవడం, ఆవలించడం. వాక్యం దగ్గరకు వచ్చినప్పుడే వద్దు. వాక్యానికి విలువ ఇవ్వట్లేదని మనం వాక్యానికి విలువిద్దాం. అది విలువైనటువంటిది. వాక్యానికి ప్రాధాన్యత ఇద్దాం. వాక్యాన్ని బట్టి మన జీవితాన్ని సరిచేసుకుందాం. ముఖ్యంగా వాక్యాన్ని ప్రేమించుదాం. మనం ప్రేమించాలని చూస్తున్నాం. దేన్ని ప్రేమించాలా? దేవుడిని ప్రేమించాలా? 2 దేవుడి మందిరాన్ని ప్రేమించాలి. 3 వాక్యాన్ని ప్రేమించాలి. వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. వాక్యం చెప్పినట్టు నడుచుకోవాలా. వాక్యం ఏం చెప్తుందో అది చేయాలా. బైబిల్ ఏం చెప్తుందో అది చేయాలా. మన తలకు వచ్చింది కాదు, ఇతరులు చెప్పింది కాదు. బైబిల్ చెప్తుంది కాబట్టి, వాక్యం చెప్తుంది కాబట్టి, బైబిల్లో ఉన్నటువంటి దేవుడు చెప్పాడు కాబట్టి వాక్య ప్రకారం నడుచుకోవాలా. నువ్వు అప్పుడు ఆయన్ని ప్రేమించినట్టు. ఆయన వాక్యం వింటేనే, ఆ వాక్యం ప్రకారం నడుచుకుంటేనే దేవుడిని ప్రేమించినట్టు. కానీ దేవుడి వాక్యం ప్రకారం నడుచుకోకపోతే దేవుడిని కూడా ప్రేమించినట్టే. యోహాను సువార్త 14వ అధ్యాయం 21వ వచనం. అది నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకోని వాడే. ఎవరంటే తను ఫస్ట్ అంశం ఏంటి? దేవుడిని ప్రేమించాలి. దేవుడిని ప్రేమించినోడు మనకు అర్థం కాదు అని 2 కూడా ఉంది. 23వ వచనం చదవండి. ఒకడు నన్ను ప్రేమించిన ఎడలా వాడు నా మాట గైకోను. చాలు. 24వ వచనం. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకోనడు. 2 ఉన్నాయి కదా. ఒకడు నన్ను ప్రేమిస్తే ఏం చేసినట్టు? నా వాక్యం వింటాడు. ప్రేమించకపోతే దేవుడిని వాక్యం విన్నట్టు. వినకపోతే దేవుడిని ప్రేమించినట్టే. పెట్టుకోవాలి. దేవుడి వాక్యానికి విలువైపోతే నువ్వు ఎవరిని ప్రేమించట్లేదంట. దీనికి లింక్ ఉంది, రిలేటెడ్ అన్నమాట ఇది. నేను దేవుడిని ప్రేమిస్తున్నా కానీ వాక్యం ఏంటంటే, నేను దేవుడిని ప్రేమిస్తున్నాను కానీ వాక్యం విని అన్నాం అనుకోండి. ఇక్కడ ఈ మాట ఉంది 24వ వచనం. నన్ను ప్రేమింపని వాడు నా మాట గైకోనడు. నువ్వు నన్ను ప్రేమించట్లేదు, వదిలేపో అంటాడు. నువ్వు నా వాక్యమే అన్నప్పుడు నన్ను ప్రేమిస్తున్నామని ఎట్లా తెలుసుకునే నేను అంటాడు. సరే వద్దు. ఈ యొక్క సమయం వాక్యం చదువుదాం. వాక్యం మీద ఆధారపడదాం. వాక్యం చెప్పినట్టు చేద్దాం. ఆ మనిషి ఈ మనిషిని మాటలు కాదు, వాళ్ళ ఆలోచనలు కాదు, వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది కాదు. వాళ్ళకి నోటికి ఒక మాట, పుర్రికి ఒక బుద్ధి. వాళ్ళు నెత్తుకొచ్చింది చెప్తుంటారు, నెత్తుకొచ్చిన ఆలోచన చెప్తుంటారు. అవన్నీ చేసుకుంటూ పోతే నష్టపోతాం. వద్దు. వాక్యాన్ని కడిగిపోదాం. దేవుడు మాటలు విందాం. ఆయన ఏం చెప్తాడో అది విందాం. ఆ ప్రకారంగా నడుచుకుందాం. అదే ఆయన్ని ప్రేమించినట్టు. మధ్యాహ్న సమయంలో 3వదిగా ఆయన వాక్యాన్ని ప్రేమించడానికి ఎంత వెలిగిస్తున్నావు దేవుడు వాక్యాన్ని. గిరాటేస్తాం. ఇంటికి ఓట అక్కడ పడేస్తాం. మళ్ళీ పట్టుకునేది లేదనుకుంటాం. మళ్ళీ ఎప్పుడో ఏదో మీటింగ్ ఉన్నప్పుడు మళ్ళీ దుమ్ము తీసుకొని వస్తుంటాం.
మీ బైబిళ్ళు కొత్తగా ఎంత బైబిల్ ఉన్నాయి? కొత్తగా ఎంతమంది బైబిల్లో ఉన్నాయి చూపించండి. కొత్తగా ఎంతమంది బైబిళ్ళు ఉన్నాయో వాళ్ళు ఎవరు బైబిల్ చదవట్లేదు అనమాట. అట్లానే మనం మొత్తం చెప్పుకోవాలి, మనకి చెప్పుకోవాలి. అయితే బైబిల్ చదువుతూ ఉంటే ఏమైందంటే కొంచెం మురికి అవుతుంటుంది, బిజీ నలుగుతూ ఉంటే పాత పడుతుంటుంది. చదువుతున్నట్టు అర్థం. కొత్త జిప్పు వేసినట్టే కొత్త బైబిల్, కొత్త అది సెట్టు పేపర్ కూడా నడపడం ఉందంటే నువ్వు బైబిల్ తీయట్లేదు అన్నమాట. పాస్టర్ గారు వాక్యం విజిటింగ్ చేయడానికి ఇంటికి పోతే సరే ఆ బైబిల్ ఒకరోజు ఆయన బైబిల్ మర్చిపోయిపోయిందంట. సరే దారిలో ఉన్న కదా ఈ పెద్ద మనిషి ఇంటికి పోయి ప్రార్థన చేసి పోదామని కోల్పోయి, సరే ఆ పెద్దమ్మ ముసలామ్మ ఉన్నందులో ఇంట్లో, అమ్మమ్మ నేను వాక్యం చదువుతా, అమ్మగారు నీ బైబిల్ తీసుకురండి అమ్మగారు అన్నాడంట. నా బైబిల్ తీసుకురావడం మర్చిపోయినా నేను, నీ బైబిల్ తీసుకొస్తే నేను వాక్యం చదివి ప్రార్థన చేస్తా అంటే, సరే లేవలే కూర్చొని ఇంట్లో మనవరాలు కేకేసింది, అమ్మాయి అందులో చెండు కానీ వాక్యం చదువుతున్నట్ట, బైబిల్ తీసుకురావే. తీసుకొచ్చింది మనవరాలు. సరే ఈ బైబిల్ అయ్యగారి చేతిలో పెట్టింది బైబిల్. అయితే అయ్యగారు ఏం చేసిందంటే వారి గారు చూస్తుంటే దాని ఆకారం సరిగ్గా అట్లా వింత ఉంది. సరే బైబిల్ జిప్పు తీశాడు. బైబిల్ జిప్పు తీశాడు అయ్యగారు. బైబిల్ జిప్పు తీసి ఇట్లా తెలిసేటప్పటికి కలజోడు కింద పడు. కలజోడు ఈ బైబిల్లో వచ్చి కింద పడు. అమ్మ మీ కలజోడు అమ్మ బైబిల్లో ఉందనుకుంటా అంటే, వామ్మో అంటే వాడక భాషలో చెప్తా, అర్థం చేసుకోండి, అపార్థం చేసుకోబాకండి. వామ్మో అంటే మా లాంగ్వేజ్లో చెప్తున్నాను. అమ్మాయి గారు ఈ కలజోడు ఈ బైబిల్లో ఉందా? దీనికోసం నేను 2 సంవత్సరాల నుంచి చూస్తానండి. అది పోయిందని నేను ఇప్పుడు కొత్త కలజోడు తెచ్చుకున్నా. 2 సంవత్సరాల నుంచి చూస్తున్నాంట దేనికోసం? బైబిల్ కోసం. అంటే అమ్మగారు బైబిల్ తెరిచి చెప్పండి మరి చెప్పారు కదా కూడా, బైబిల్ జిప్పు తీసి 8 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలు బైబిల్ చదవకపోతే ఏమనాలి అక్క? నేను అన్నయ్య అక్క ఏమనాలా? మనం మనుషులం కాదు, అప్పుడు విశ్వాసం తర్వాత సంగతి. అసలు మనం మనుషులమే కాదు. చదువు ఒకవేళ ఏమో కలచోడు పోయిన నాడే బైబిల్ జిప్పు తీసుంటే కలచోడు దొరుకుతుందా కదా? విషయం ఏంటంటే అట్లా ఉంది మన జీవితం. వద్దు, చదువుతున్నామా, ప్రేమిస్తున్నామా, ప్రేమించుతాము. 4వది మత్తయి సువార్త 5వ అధ్యాయం 43 వచ్చింది. మత్తయి సువార్త 5:43. నీ పొరుగువాణ్ణి ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీకు చెప్పడమేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉన్నట్టు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. మత్తయి సువార్త 5:43. నీ పొరుగు చదవడం మరొకసారి 19 చదవండి. మత్తయి 19. 19 మాథ్యూస్ గాస్పెల్ 19. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపను. చాలు. 4వది ఏంటంటే పొరుగువారిని ప్రేమించాలి అనండి. తిరిగి పొరుగువారు మన ఇంటి పక్కన వాళ్ళని ప్రేమించాలి. మొట్టమొదటిగా దేవుడిని ప్రేమించాలి. 2 దేవుడి మందిరాన్ని ప్రేమించాలి. 3 దేవుడి వాక్యాన్ని ప్రేమించాలి. 4 పొరుగువారిని ప్రేమించాలి. పక్కన వాళ్ళని ప్రేమించాలి. పొరుగువారు ప్రేమించాలి. వాళ్ళతో మాట్లాడాలి, సఖ్యతగా ఉండాలి, గొడవలు పెట్టుకోవద్దు. కామనే పొరుగు వాళ్ళతో ఏదో చిన్న అది అవుతూ ఉంటే కావాలని నేను అనట్లేదు, ఎవరు చెప్పరు అట్లా. కానీ అయినా అట్లనే ఉండకూడదుగా. మళ్ళీ ఇంకేదో ఒక కలుగు చేసుకొని సఖ్యతగా ఉండడానికి ప్రయత్నం చేయాలా. ఇరుగు పొరుగు వారితో మంచి సాక్ష్యం కలిగి ఉండాలా. మన మీద నేరము పరపక్షమందుండు వాడు మన మీద నేరారోపణ చేయడానికి సిగ్గుపడాలా. అంటే మన శత్రువులే మన గురించి చెడుగా చెప్పాలంటే శత్రువులకు చెడుగా చెప్తారు కదా. ఇప్పుడు మన శత్రువులు ఉన్నారనుకోండి, వాళ్ళని ఎవరైనా అడిగారనుకోండి, వాళ్ళంతా వేస్ట్ అంటారు మన శత్రువులు. ఎందుకంటే మనకు వాళ్ళకి గొడవ అయింది కదా, మన అంటే వాళ్ళకి పడదు కదా. మన గురించి మంచిగా చెప్తారా?
చెప్పరు. కానీ వాళ్ళు మన గురించి చెడుగా చెప్పాలంటే మనం ఎట్లుండాలా? కిందికి రాస్తూ అంటాడు, పరపక్షమందుండు వాడు నీ మీద చెడ్డ మాట ఏదైనా చెప్పడాలంటే వాడు సిగ్గుపడాలంట. అలాంటిది క్రైస్తవ జీవితం. సాధారణ సాదాసిద్ధమైనటువంటిది కాదు. ప్రేమిస్తున్నావా నీ పొరుగువాడిని? నీ పొరుగువాడిని ప్రేమిస్తున్నావా? ప్రేమించాలి. వాళ్ళు ఎంతో ఇబ్బందులు, కష్టంలో, శ్రమంలో వాడిని చూసుకుంటూ కూడా సహాయం చేయడం నీకు వల్ల ఏంటి కూడా దేవుడితో మాట్లాడుతుంటే కూడా పలానానికి ఈ సహాయం చేయను అని దేవుడు నీకు ప్రేరేపణిచ్చి చెప్తుంటే కూడా చూస్తూ వాళ్ళ ఇబ్బందుల్లోనే ఉంటే కూడా మనం హృదయాన్ని కఠినం చేసుకొని వెళ్తున్నాము అంటే మనం పొరుగువాడు కాదు. పొరుగువాడిని ప్రేమించడం. నాకు అసలు పొరుగువాడు అంటున్నాను. అసలు పొరుగువాడు అంటే ఎవరయ్యా అని అడిగాడు ఒక ఆయన. ఎవరిని? యేసు ప్రభువుని. ఓకే కూర్చో, నీకు ఇప్పుడు బలవంతం అని చెప్పాలి, కూర్చో. అయ్యా ఒక వ్యక్తి పాపం ఎరుసలేము నుండి ఎరుకోకు దిగిపోతున్నాడు అయ్యా. అయితే ఉద్దంగులు పట్టుకొని కొట్టి రక్తం తాక వ్యక్తి ప్రాణంతో ఉన్నాడు. దూరం రోడ్డు పక్కన పడేసిపోయారు. అయితే ఒక లేవీడు పోతున్నాడు, చూశాడు కానీ ఏం చేయకుండా నా మీద పడిద్దేమని పక్కకి వెళ్ళిపోయాడయ్యా. ఇక ఆ తర్వాత ఒక అర్ధగంటకో పావుగంటకో ఇంకొక ఆయన వస్తున్నాడు. ఆయన పేరు యాజకుడయ్యా. ఓ మంచి వర్తమానికుడు, పాస్టర్ గారు, అయ్యగారు, సంఘ పెద్ద ఇంకేదో కావచ్చు. ఆయన వస్తున్నాడయ్యా. ఆయన కూడా వచ్చి నాకెందుకులే అని పక్కకు పోయాడయ్యా. ఆ తర్వాత చాలాసేపటికి ఇంకొక ఆయన వచ్చాడు. పాప ఆయన ఎవరు లెక్కేరు, తక్కువ కులవాడు, ఆయన చాలా శక్తి లేనివాడు, ఎవరు పట్టించుకునేవాళ్ళు, ఆ వాడిదేమోదని అనుకుంటారు. అలాంటి సమరయ జాతి చెందినవాడు ఒక ఆయన వచ్చాడయ్యా. అయితే వీళ్ళిద్దరిలాగా ఆయన పక్కకు పోలేదు. కానీ ఇతను ఏం చేశాడంటే ఈ సమరయుడు దగ్గరకు వచ్చి వాడు పడి ఉన్న కాడికి పోయి ఆయన వస్త్రం చెంగులు తీసి గాయాలు కట్టి నూనె పోసి కట్టలు కట్టి దాడిశాసం దాపించి వాహనం మీద ఎక్కించుకొని తీసుకుపోయి పొట్టుకోళ్ళ వాళ్ళకి తీసుకుపోయి కొంత డబ్బులు ఇచ్చి మళ్ళీ వాళ్ళతో మళ్ళీ ఇంకేమైనా అవసరం పడితే మళ్ళీ వచ్చినప్పుడు ఇస్తానని చెప్పాడయ్యా. ఈ ముగ్గురులో ఇతనికి పొరుగువాడేవాడు. అడిగినప్పుడు ఆయన అంటాడు అతనికి హెల్ప్ చేసినవాడేనయ్యా, అతనికి సహాయం చేసినవాడు. అది ఇప్పుడు టోటల్గా దీని సారాంశం ఏంటంటే పొరుగువాడు అంటే ఎవరయ్యా అంటే నువ్వు ఎవరికి సహాయం చేస్తావో వాళ్ళే పొరుగువారు, నీకు పొరుగువారు. నీ అక్కర ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళే నీకు పొరుగువారు. లేరంటారా? ఈ లాక్డౌన్ సమయంలో కావచ్చు, ఇంకే పరిస్థితుల్లో కావచ్చు, కొన్ని క్రిటికల్ సిచ్యువేషన్స్లో దేవుడు నీకు ఒక భారం ఇచ్చినప్పుడు మన పొరుగువారిని చూసుకుంటూ కూడా వాళ్ళ బాధను పరామర్శించకుండా మనం ఉంటే మన వారికి పొరుగువారు కాలే, వాడు మనకు పొరుగువారు కాలేరు. వద్దు. దేవుడు ఇలాంటి వాడిని మెచ్చాడు. అలాంటి పరిచయం లేదా అలాంటి పని, అలాంటి విశ్వాసాన్ని, అలాంటి విశ్వాస జీవితాన్ని, అలాంటి క్రైస్తవ జీవితాన్ని అస్సలు మెచ్చడు దేవుడు. చెయ్యి చాటికి సాటైనటువంటి చేతనైనంత సహాయం చేయి. ఇతరులకు ఉపయోగకరంగా ఉండు, ఇతరులకు మేలు చేయి, వారి ఇబ్బందులు పరామర్శించు. అదే పొరుగువాడి బాధ్యత. పొరుగువాడిగా పొరుగు వ్యక్తిగా నీకు బాధ్యత అదే. ఏమైతే నాకు సిటీస్లో అంతే ఉంటుంది, ఇక్కడ తక్కువే కానీ పట్టణంలో అంతే ఉంటుంది. అపార్ట్మెంట్లు ఉంటాయి. ఈ పక్క రోజులు ఏదో జరిగితే ఈ యువత రోజులు పట్టించుకోరు. మాకెందుకులే, ఎవరేడపోతే ఏంది, ఎవరేడ చేస్తే మాకెందుకులే. అట్లాంటిది భయంకరమైనటువంటి ఆ యొక్క నేచర్ అక్కడ ఉంటుంది అనమాట సిటీస్లో. పట్టణాల్లో పక్కన వీళ్ళు ఇళ్ళకి ఏమైనా అని పట్టించుకోరు. విలేజ్లో అట్లా ఉండదు. అన్యోన్యత, మరి ఆప్యాయత, ప్రేమానురాగాలు ఉంటాయి. ఒకళ్ళకి ఏమైతే వెంటనే ఉనికొస్తారు. ఏంది అట్లా సహాయం, సహకారం, ప్రేమ, ఆప్యాయతలు ఉంటాయి. ప్రేమించు. ఎస్పెషల్లీ దీన్ని పరలోకానికి లింక్ చేస్తే నీ పొరుగువాడు తెలుసు కదా, నీ పొరుగు సహోదరి తెలుసు కదా, నీ పొరుగు సహోదరుడు తెలుసు కదా. వాళ్ళకి ఎన్నోసార్లు డబ్బులు ఇచ్చావు కదా, వాళ్ళు ఎన్నోసార్లు ఇంటికి వచ్చారు కదా, వాళ్ళ ఇంటికి నువ్వు ఎన్నోసార్లు పోయావు కదా, వాళ్ళు నీకు ఎన్నోసార్లు డబ్బులు ఇచ్చారు కదా, వాళ్ళు ఎన్నోసార్లు ఇంట్లో అన్నం తిన్నారు కదా, నువ్వే వాళ్ళ ఇంట్లో ఎన్నోసార్లు అన్నం తిన్నావు కదా, కష్ట సుఖాలు పంచుకున్నారు కదా. అలాంటి పొరుగువాడు పరలోకంలోకి రాకుండా మనం పరలోకానికి పోయి వాడు నరకంలో వెళ్తుంటే రేపటి రోజున నరకంలో పళ్ళు కొరుకుతుంటే నువ్వు పరలోకంలో పళ్ళు ఇస్తావా? అక్కడ ఏడుపు పళ్ళు కొరుకుతామని ఉంది. మన తోటి వారు, మన పొరుగు వారు అక్కడ కాలుతుంటే మనతో పాటు అన్నం తిని, మనతో పాటు కూర్చొని, మనతో మాట్లాడి, మనతో పాటు నిద్రపోయి, మనతో పాటు తిని, మనతో పాటు లేచి, మనతో పాటు పనిచేసి, మన డబ్బులు ఇచ్చి, మన దగ్గర డబ్బులు తీసుకొని, మన అన్నం తిని, మనకు అన్నం పెట్టి ఇట్లా సహకారం అని పంచుకున్నటువంటి నీ పొరుగువాడు నరకంలో
సంతోషించాలన్నా? ఇదేనా పొరుగువాడు అంటే? ఇదేనా ప్రేమ అంటే? అయితే దేవుడు అడుగుతాడు అక్కడ. ఇప్పుడేమన్నాడు? వాడు కేకలు వేసుకుంటూ చూపించుకుంటూ, అయ్యా ఓ దేవా, నేను అన్నీ ఉండే, నేను విగ్రహాలు నీకు ఉండే, నాకు తెలియదు, నా బ్యాక్గ్రౌండ్ అదే, ఏదో విగ్రహాలు పట్టించుకొని పూజించుకొని పోతున్నా, కానీ మా ఇంటి పక్కనే ఉన్నాడయ్యా, మా ఇంటి పక్కనే ఉందయ్యా, ప్రార్థనకు వచ్చేదయ్యా, ప్రార్థనకు వచ్చేవాడయ్యా, మందిరానికి పోయేవాళ్ళయ్యా, చర్చికి పోయేవాళ్ళయ్యా, ప్రార్థన చేసుకునేవాళ్ళయ్యా. ఏ నాడు కానీ ఏ రోజు కానీ ఒక్కరోజైనా నా దగ్గరకు వచ్చి, అరే యేసు ప్రభువుని నమ్ముకో, అమ్మ యేసు ప్రభువుని నమ్ముకో, ఇగో ఈ బైబిల్ చదువుకో, ఈ పత్రిక చదువుకో, ఈ ప్రార్థన కానీ చెప్పినోళ్ళు కాదయ్యా. ఒకవేళ ఆ రోజే వాళ్ళు నాకు చెప్పుకుంటే నేను కూడా ఉండేవాడినేనయ్యా అని వాడు ఏడుస్తుంటే అతని ప్రాణానికి నువ్వు ఉత్తరవాదివి. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఏసుకెళ్ళున్న ప్రకారం అతని ప్రాణానికి ఎవరు ఉత్తరవాది? నీవు, నేను, మనం. ఎందుకు చెప్పలేదు అని అడిగితే, ఎందుకు నీ పొరుగువాడికి ఒక్క మాట అని చెప్పలేదు, నీ పొరుగు సహోదరికి ఎందుకని ఒక్క మాట అని చెప్పలేదని నిన్ను ఆయన అడిగితే, తలదించుకుంటే, నోరు మూసుకుంటే, ఏం మాట్లాడుకుంటుంటే వెలుపడి సీకట్లు వేసానంటాడు. నేను కూడా వద్దు, మీ సోదరుడు మీ సోదరి ప్రేమించుదాం. పొరుగువారిని చెవులు ఒకటి చూసుకొని బలం ప్రారంభించాలి. మత్తయి సువార్త 5:44 వచ్చింది. మత్తయి సువార్త 5:44. నేను మీకు చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి. లవ్ యువర్ ఎనిమీస్, లవ్ యువర్ నైబర్స్, లవ్ యువర్ శాంక్చురీ, లవ్ యువర్ గాడ్స్, లవ్ యువర్ గాడ్. ఐదవది, ఈ శత్రువులను ప్రేమించు. ఇది కొంచెం ఇంకొక అడుగు ముందుకేసినటువంటి అనుభవం. ఇది ధిరోదాత్మకమైనటువంటి అనుభవం, పరిణితి చెందినటువంటి అనుభవం, పరిపక్వమైనటువంటి అనుభవం. సాదాసీదా మనుషులు ఈ అనుభవంలోకి రాలేదు. నాలుగో అక్కడ ఆగిపోతారేమో. అన్నా ఇప్పటిదాకా చెప్పినావు బాగుంది, పొరుగువాడిని ప్రేమించవన్నాం, పొరుగువాడిని ప్రేమించవన్నాం, వాళ్ళు మంచోళ్ళు చెడ్డోళ్ళు, మాకు శాతమైనంత వరకు మా ఇంటి పక్కన ఉంటున్నాం, మా వీధిలో ఉన్నట్టు, మా ఊరిలో ఉన్నట్టు, మాకు తెలిసిన వాళ్ళని ప్రేమిస్తున్నాం. అదేంటన్నా వాళ్ళని ప్రేమించమంటావు? ఎన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు మా మీద గొడవలు పెట్టుకొని కత్తులు చూసి కథాలు చూసిరు. వాళ్ళనే రమ్మొద్దు. అంతవరకు బాగానే ఉంది. ఎంతవరకు? పొరుగువాడి వరకు బాగానే ఉంది. ఇప్పుడు ఇంకేం చేయాలంట? ఎవరిని ప్రేమించాలంట? శత్రువులను ప్రేమించుడి. నేను అంటున్నటువంటి మాట కాదు, ధర్మశాస్త్రం మీకు అదే చెప్పిందయ్యా, మీ పొరుగువాడిని ప్రేమించమన్నది. కానీ యేసు ప్రభు చెప్పినాడు, ఆయన అంటున్నాడు, నేను మీతో చెప్పినదేమనగా, ధర్మశాస్త్రమే పొరుగువాడినే ప్రేమించమని చెప్పింది, అంతవరకు ఆగింది. కానీ నేను మీతో చెప్పినదేమనగా ఎవరు చెప్తున్నారంటే యేసు ప్రభు చెప్తున్నాడు, లవ్ యువర్ ఎనిమీస్ ఆల్సో. నీ శత్రువును కూడా ప్రేమించు. ప్రేమిస్తావా? నిన్ను తిట్టినోడిని, నిన్ను కొట్టినోడిని, అవమానంగా మాట్లాడినోడిని, నష్టపెట్టినోడిని, బాధ పెట్టినటువంటి వాళ్ళని, బజార్కి కిడిసినటువంటి వారిని, స్టేషన్కి కిడిసినటువంటి వారిని, కోర్టుకి కిడిసినటువంటి వారిని, అవమానకరంగా ప్రవర్తించినటువంటి వారిని, ఏడిపించినటువంటి వారిని, దుఃఖపరిచినటువంటి వారిని, నిన్ను హీనపరిచినటువంటి వారిని ప్రేమించడం నీకు సాధ్యమా? అదే ఆయన యేసు ప్రభువు మనకు చెప్పింది. ఒక్కసారి పాత నిబంధనలోకి వెళ్తే యోసేపు గారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే, తోడబుట్టిన అన్నలు, బయట వాళ్ళు కాదు, తోడబుట్టిన అన్నలు, ఒకవేళ నీ తోడబుట్టినోళ్ళే రక్త సంబంధికులే, నీ బంధువులే, నీ తోడబుట్టినోళ్ళే, నీ రక్తం పంచుకున్నోళ్ళే నీకు వ్యతిరేకమైతే విచిత్రమే లేదు, ఎంతేం కాదు, నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. కొన్ని వందల సంవత్సరాల క్రితమే, వేల సంవత్సరాల క్రితమే బైబిల్లో ఒక ఇన్సిడెంట్ ఉంది. తోడబుట్టిన, రక్తం పంచుకొని పుట్టిన సహోదరులు అంటే సహోదరులు అయినటువంటి యోసేపు సహోదరులు అన్నం తీసుకొచ్చిన వాడిని అతను పెట్టిన అన్నం తిని అమ్మారు, కొట్టారు, గుంటలు వేశారు, వేరే దేశానికి అమ్మేశారు. ఇప్పుడు నీకు జరిగేది అంతా ఆయనతో పోల్చుకుంటా 5 పైసలు అంతా. నా వాళ్ళు అంటున్నామేమో, తప్పేం లేదు. ఆ రోజు జరిగితే ఇప్పుడు జరుగుతుంది. అయితే వారిని ప్రేమించడం నీకు సాధ్యమా? రోజు అట్టనే గడవలే, రోజులు గిర్రం తిరిగినాయి. కాలచక్రంలో ఇంకొక
ఇంకొకటి వచ్చింది. ఈ కుంటలో ఆయన సింహాసనం మీద కూర్చున్నాడు. ఈ కొట్టేసిన వాళ్ళు వాళ్ళకి అన్నం లేక కరువు వచ్చేసి సంచులు తీసుకొని ఆయన కాడికి వచ్చారు. అర్థమవుతుందా లాంగ్వేజ్? సంచులు తీసుకొని భోజనం కోసం ఆయన కాడికి వచ్చాయ్యా, 4 గింజలు అయ్యా, మేము బతుకుతాం. వాళ్ళు ఆయన గుర్తుపట్టలేదు, కానీ ఆయన మీకు గుర్తుపెట్టి ఒక్కొక్కడిని ఉరిదీయవచ్చు. ఎందుకంటే వాళ్ళు తోడబుట్టుకోడు కాబట్టి రక్త సంబంధికులు. బయట వాడు చేసిందంటే ఏమో అనుకోవాలి, కానీ మీరు ఎవరు? నేనేం చేశాను మీకు? ఎక్కడున్న కాలేజీలు ఉంటే అక్కడికి వచ్చాను, అక్కడ లేరు. మరి రెఫీరింగ్ పోయారంట, అక్కడికి వచ్చాను. అక్కడ నుండి సెకండ్ పోయారంటే అక్కడికి వచ్చాను. ఇంకెక్కడికో పోయారంటే అక్కడికి వచ్చాను. మీకు భోజనం మోసుకొని వస్తే తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటారు, పాలు తాగి రొమ్ము పుద్దటం అంటారే, అట్లా చేశారు మీరు అని వాళ్ళని వృద్ధి తీసాడా? విందేర్పాటు చేశాడు. వాళ్ళని హత్తుకొని ఏడ్చి విందేర్పాటు చేశాడు. వంతులుగా భోజనం పెట్టించి వాళ్ళని పిలిపించుకొని ఇక్కడ ఇల్లు కట్టించి వాళ్ళ పిల్లలు భార్య అన్నం తీసుకొచ్చి ఇక్కడ ఉంచుకొని చచ్చిపోయేదాకా పోషించాడండి ఆ మహానుభావుడు యేసు గారు. కొన్ని వందల సంవత్సరాల క్రితం, 1000 సంవత్సరాల క్రితం, దాదాపు 6000 సంవత్సరాల క్రితం బైబిల్ చరిత్రలో ఒక పరిశుద్ధుడు, ఒక విశ్వాసి తను కొట్టి అమ్మి నాశనం చేసి ఆయన కళలను కూల్ చేసినటువంటి మరి చంపాలనుకున్నటువంటి మరి అతని మరి దొమ్మిగా అతని మీద పడి మరి వేరే దేశానికి అమ్మేసినటువంటి వ్యక్తులు ఎదురుగా వస్తే రాజుగా ఉండి, మరి అతని ఎవరో సాధారణ మనిషి అయితే నేనేం చేయలేను వాళ్ళు అనుకోవచ్చు. కాదు ఆయన రాజు. నేను ఏ ఆజ్ఞాపిస్తే అది ఉరి కాకపోతే ఇంకోటి వేయవచ్చు. అంతేనా? ఆ స్థాయిలో ఉండి వాళ్ళని శిక్షించగలిగే స్థాయిలో ఉండి కూడా ప్రేమించడం సాధ్యమైతే, ఇప్పుడు సేవకుల నుండి, సోదరుడు విషయాల నుండి, సంఘపెద్దల విశ్వాసం బాధ్యత కలిగి వాక్యం తెలిసిన నుండి, వాక్యం నుండి, భక్సింగ సావాసం నుండి, ఎప్పుడో నుండి 1000 మంది వర్తమానికులు, సేవకులు, పరిశుద్ధులు, ప్రార్థన పరులు నుండి, హెబ్రోన్ సహవాసం నుండి, బలు నుండి, ఆరాధన నుండి, సంఘ ప్రార్థన నుండి, గురుకుడికి నుండి, స్పెషల్ మీటింగ్ నుండి, బైబిల్ గ్రంథం నుండి. ఆ రోజు బైబిల్ చదివి చెప్పాడు చేశాడు యోసేపు గారు. బైబిల్ చదివి చేశాడు. వాడు సహోదరుని ప్రేమించాడా? బైబిల్ ఉంది ఆ రోజుల్లో. మరి బైబిల్ నుండి ఇప్పుడు మనం ఎందుకు చేయలేకపోతున్నాం? ఎందుకు మాట్లాడలేకపోతున్నాం? ఎందుకు ప్రేమించలేకపోతున్నాం? పరీక్షించుకున్నామా? సహోదరులను ప్రేమించి శత్రువులను ప్రేమించమన్నాడు. ప్రేమించున్నాను. ఇంకొక ఆయన దావీదు గారి దగ్గరకు వస్తాడు. మెఫీబోషెత్ అనేటువంటి ఒక మరి ఆ కుంటివాడిని తన ఇంట్లో భోజనాన్ని కూర్చోబెట్టుకున్నాడు. మెఫీబోషెత్ తండ్రి పేరు యోనాతాన్ తండ్రి పేరు సౌలు ఎవరో తెలుసా? దావీదు గారి మామ. దావీదు గారిని ఎప్పుడు కుదార్థంగా ఉండనిలే. కత్తి తీసుకొని ఎప్పుడు ఎమ్మడబడేవాడు, చంపేటాన్ని చూసేవాడు. ఎవరు? సౌలు కొడుకు యోనాతాను కొడుకు మెఫీబోషెత్. ఇప్పుడు శత్రువు మనవాడు కదా, వాడు చూడటం ఏంటి నేను అనుకోలే. తీసుకొచ్చి భోజనం బల్ల మీద కూర్చోబెట్టుకున్నాడు. సరే ఉదాహరణలు కొత్త నిబంధనలు కొడితే యేసయ్యే పట్టి కొట్టి లాగి బంధించి రక్కలు ఇరిసి తల మీద ముళ్ళ కిరిటి పెట్టి పక్కల బల్లె కొడుతూ చంపుతున్నటువంటి వాళ్ళని చూసి తండ్రి వీరేమి చేయించున్నారో వీరిని క్షమించమన్నటువంటి ఆ మహానుభావుడు ఆయన మాట చెప్పడమే కాదు చేసి చూపించాడు కూడా. శత్రువులు ప్రేమించమన్నాడు. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేశాడు? ప్రేమించి చూపించాడు. వీళ్ళు క్షమించయ్యా నాన్న, వాళ్ళకి తెలియదు నాన్నగారు, వాళ్ళు ఏదో చేస్తున్నారు కానీ వాళ్ళకేం తెలియదయ్యా, వాళ్ళని క్షమించయ్యా అన్నారు. ఎవరు? యేసు ప్రభువు. ఈ యొక్క దినకాల సమయం శత్రువులను ప్రేమించినాను. 5 విషయాలు, చాలా సింపుల్ విషయాలే కావచ్చు, ఎన్నోసార్లు ఉండొచ్చు. మరొకసారి దేవుడు డైరెక్ట్గా సూటిగా అని ఆ యొక్క ధారాళంగా మనతో మాట్లాడినాం, పరీక్షిస్తున్నాం. వీటిని ప్రేమించిన విషయంలో ఏదైనా లోపం ఉందంటే ప్రభువును అడుగుతాం, ప్రభు క్షమిస్తాం. దేవుడిని ప్రేమించాలి. 2 మందిరాన్ని ప్రేమించాలి. 3 వాక్యాన్ని ప్రేమించాలి. 4 పొరుగువారిని ప్రేమించాలి. 5 శత్రువును సైతం ప్రేమించాలి. అప్పుడే దేవుడిని ప్రేమించాలి. ఈ లక్షణాలు మందరం కలిగి ఇలాంటి ప్రేమ మనసును ప్రేమించాలి. ఆ శత్రువుని తీసుకొచ్చి అన్నం పెట్టాలి. అప్పుడు వాడి నెత్తి మీద మెప్పులు కుప్పగా పోసినట్టు ఉంటుంది. అన్నం తీసుకొచ్చి పెడితే
అరే నేను కొడదాం అనుకున్నాను, నేను చంపుదాం అనుకున్నాను, నేను అది చేద్దాం అనుకుంటే వీళ్ళేమి నన్ను ఇంట్లో పిలిచారు, అన్నం పెడుతున్నారేంటని వాడు కాలి సావాలా, చచ్చిపోతారు అంతే. నెత్తి మీద నిప్పులు పడతాయంటే అర్థం ఏంటి? అదే కదా, ఆ ప్రేమ నిప్పులకి కాలిపోవాలా, మళ్ళీ మన జోలికి రావాలి. ఇలాంటి వారిని నేను కాదనుకున్నాను, ఇలాంటి వారిని నేను తిట్టింది, ఇలాంటి వారిని ఇప్పటిదాకా అపార్థం చేసుకుంది, ఇలాంటి వారిని నేను ఏడిపించింది. నేనంత దౌర్భాగ్యం అనుకోవాలి, వాడు ఆ మంటల్లో కాలిపోవాలి. కాబట్టి